మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పొడిమిర్చిని శుభ్రంగా కడిగి అందులో ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా తొడిమలు కూడా తీసేసుకుని ఒక 5 minutes అందులో పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. పొడిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాం కదండి. 2 kgల పండుమిర్చికి 1/2 kg చింతపండు, 1/2 kg ఉప్పు పడుతుందండి. అంటే కేజీకి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో చింతపండు వేసుకోవాలి. చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి పండుమిర్చి, దానిలో కొంచెంగా సాల్ట్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకున్నాం. బాగా మెత్తగా పట్టకూడదండి, ఒక రౌండ్ రానిచ్చి ఆపేద్దాం. ఈ విధంగా పట్టుకుందాం. మళ్ళీ పట్టేసుకున్నామండి. అయిపోయిందండి, పట్టేసుకున్నాం కదా. ఫైనల్గా పట్టేసుకున్నాం. ఈ విధంగా పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పసుపు 4 టేబుల్ స్పూన్, చింతపండు 1/2 కిలో, వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాం. జాడీలోకి తీసేసుకున్నాం కదండి. 15 days లేకపోతే 10 days పక్కన పెట్టేసుకుని 10 days తర్వాత మెంతులు, జీరా, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. ఈ విధంగా మెత్తగా పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం. మనం జాడీలో పెట్టుకున్నాం కదండి. చింతపండు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకున్నాం. తీసుకుంటే కొంచెం పసుపు, మనం పెట్టాం కదండి వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ఆ మసాలా కూడా వేసేసుకుని ఇట్లా ఈ విధంగా కలిపేసుకున్నాం. బాగా మెత్తగా నలగనేమాకండి, ఒక మాదిరిగా మిక్సీ వేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. పండు మిరపకాయ నిల్వ పచ్చడి మిక్సీ వేసేసుకున్నాం కదండి. మళ్ళీ జాడీలోకి తీసేసుకుందాం. తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ఇంట్లోకి కొంచెం అట్టు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీరా వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంట్లో కట్టి పెట్టుకున్నాం కదండి పండుమిర్చి పచ్చడిలో వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.